హైదరాబాద్ శివారు షాద్ నగర్లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికులు మృతదేహాలు ఛిద్రమయ్యాయి. 30 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు ఒడిశా, బీహార్, యూపీ వాసులుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ బురుగుల శివారు ప్రాంతంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సౌత్ గ్లాస్ కంపెనీలో కంప్రెషర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల ఈ ఘటనలో 5గురు మృతి చెందారు, 10 మందికి గాయాలయ్యాయి. అయితే ఆ ఘటన జరిగినప్పుడు షిఫ్ట్ వైజ్ గా పరిశీలిస్తే 100 మంది ఇందులో ఉన్నారు. కానీ మనం చూస్తూ ఉన్నాము ఇదే కంపెనీలోని సౌత్ గ్లాస్ కంపెనీలో ఒక్కసారిగా లోన కంప్రెషర్ బ్లాస్ట్ అవడంతో ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అయిన ఘటనలో 5గురు మృతి చెందారు, అలాగే 10 మందికి గాయాలయ్యాయి. అయితే 10 మందికి గాయాలైన వారిలో 7గురిని షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు. మరొక 3 ఎవరైతే గాయపడ్డారో వారిని హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేశారు. అయితే ఈ కంపెనీలో 250 మంది సుమారు పనిచేస్తా ఉన్నారు. ఘటనా సమయంలో మాత్రం 100 మంది ఉన్నారు. ఈ ఘటన సంభవించినప్పుడు 5గురు డెడ్ బాడీస్ అయితే ఇక్కడ చెల్లచెదరై పడిపోయి ఉన్నాయి. అలాగే 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతి చెందిన వారంతా కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వారుగా తెలుస్తోంది. వారి వివరాలు పరిశీలిస్తే చిత్తరంజన్ ఇతను 20 సంవత్సరాలు బీహార్ వాసి, అలాగే రామ్ ప్రకాష్, అలాగే రోషన్, అలాగే రజనీకాంత్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా బీహార్కి సంబంధించిన వారు. వీరు ఇందులో పనిచేస్తూ ఉన్నారు. కార్మికులు కొంతమంది కూడా లోన వారి వివరాలు సేకరించేందుకు కావచ్చు, అలాగే పోలీసులు కూడా ఘటన స్థలంలో ఉన్నారు. అలాగే హుటాహుటిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, అలాగే హెల్త్, అలాగే ఆయా శాఖల అధికారులందరూ కూడా హుటాహుటిన చేరుకుని ఎవరైతే గాయాల పాలయ్యారో వారందరూ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మనతో పాటు షాద్నగర్ ఏసీపీ ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్, ఇది ఎన్ని గంటలకు జరిగింది సార్? ఇది సుమారు 4:30కి జరిగింది అనేది మనకు సమాచారం. సో అందరూ కూడా తెలిసిన వెంటనే అందరూ అధికారులు స్పందించారు. వెంటనే